అందరికీ నమస్కారం. విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మీరు కోరుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూ ఇయర్‌కి మనం రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. అలానే ఈ ఉగాదికి నా రిజల్యూషన్ నేను అనౌన్స్ చేయడానికే ఈ వీడియో. నా రిజల్యూషన్ ప్రజలకి ప్రశాంతమైన పరిసరాలను అందించడానికి కృషి చేయాలి. పర్టికులర్లీ రెసిడెన్షియల్ ఏరియాస్‌లో పర్మిషన్ లేకుండా మైకులు, స్పీకర్లు, డీజే సెట్లు, డప్పులు ఉపయోగించి పరిసర ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్న దేవాలయాలు, చర్చులు, మసీదులని నియంత్రించాలి. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఏ మతానికి, మత ఆచారాలకి వ్యతిరేకం కాదు. నాయిస్ పొల్యూషన్ అనే ఒక ప్రజా సమస్య గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఫస్ట్, నాయిస్. ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ సౌండ్. వినకూడదు అని అనుకుంటున్న టైంలో హై ఇంటెన్సిటీ సౌండ్తో నచ్చకపోయినా బలవంతంగా వినిపిస్తే అది నాయిస్. సో టైమింగ్స్, సౌండ్ లిమిట్స్ అండ్ కన్సెంట్ అనే 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఏదైనా నాయిసా కాదా అన్నది మనం డిసైడ్ చేస్తాం. ఈ అన్నెసెసరీ హై ఇంటెన్సిటీ నాయిస్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేషెంట్స్, సీనియర్ సిటిజన్స్ సరిగ్గా రెస్ట్ తీసుకోలేరు, స్టూడెంట్స్ చదువుకోలేరు, ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్ పని చేసుకోలేరు, ఇంట్లో ఉండే పిల్లలకి, హౌస్ వైఫ్స్కి కూడా చాలా డిస్టర్బెన్స్. నాయిస్ పొల్యూషన్ వల్ల బీపీ అండ్ హార్ట్ ఇష్యూస్ వస్తాయి, ప్రొడక్టివిటీ అండ్ వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతాయి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరుగుతాయి, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, హీరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కమ్యూనల్ టెన్షన్స్ కూడా పెరుగుతాయి. వీటన్నిటికీ డాక్యుమెంటెడ్ అండ్ సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి డీజేల వల్ల ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో మరణించాడు. ఈసారి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదంటే మనం ఇప్పటి నుంచే నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రశాంతమైన వాతావరణం అనేది ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందకి వస్తుంది. చాలామంది అంటారు చర్చుల్లో, మసీదుల్లో లౌడ్ స్పీకర్లు అంటే రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్లో కవర్ అవుతుంది అని, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఆర్టికల్ 25లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ద రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ సబ్జెక్ట్ టు మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్ అండ్ హెల్త్. నాయిస్ పొల్యూషన్ వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి, పబ్లిక్ డిస్టర్బెన్సెస్ తెలుస్తున్నాయి. ఇంకా క్లియర్లీ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈవెన్ యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 3 రైట్ టు లైఫ్ అండ్ ఆర్టికల్ 25 హెల్దీ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్, ఈ ఆర్టికల్స్కి కూడా నాయిస్ పొల్యూషన్ అనే ఇష్యూ అగెయిన్స్ట్గానే ఉంది. మనకి ఇండియాలో నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ ఆఫ్ 2000 ప్రకారం పర్మిషన్ లేకుండా ఒక్క స్పీకర్ కూడా పెట్టడానికి వీల్లేదు. పర్మిషన్ తీసుకున్న ప్రాపర్ టైమింగ్స్ ఉంటాయి. ఈవెన్ ఆ టైమింగ్స్లో కూడా నాయిస్ లిమిట్స్ దాటకుండా మాత్రమే యూస్ చేసుకోవాలి. ఈ రూల్స్ టెంపుల్స్కి, చర్చెస్కి, మసీదులకి కూడా అప్లికబుల్ అవుతాయి. ఇవే రూల్స్ని ఆంధ్రప్రదేశ్లోకి GOMS నంబర్ 172 ఆఫ్ 2010 ద్వారా మన స్టేట్లో కూడా తీసుకుని వచ్చారు. ఈ లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా అవి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం పొలిటీషియన్స్ ఓట్ బ్యాంక్ చూసుకుంటున్నారు. కలెక్టర్స్, పోలీస్ అండ్ మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి వదిలేస్తున్నారు. నేను 2014లో ఢిల్లీ వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది, కానీ 2019లో రిటర్న్ వచ్చేసరికి నాయిస్ చాలా పెరిగింది. అప్పటి నుంచి కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నాను, లెటర్స్ రాస్తూనే ఉన్నాను, కానీ రిలీఫ్ లేదు. ఈ సమస్యని పబ్లిక్ చేస్తే ఇంకెవరో ఇంటర్ఫియర్ అయ్యి రిలీజియస్ ఇష్యూ చేసి మిస్యూజ్ చేసుకుంటారన్న డౌట్తో నేను సైలెంట్గా, ఒంటరిగానే ఫైట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు క్లయింట్స్ వస్తున్నారు, మా ఇంటి దగ్గర చర్చ్ ఉంది, మసీద్ ఉంది, టెంపుల్ ఉంది, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం అని. ఇట్ ఈస్ నో లాంగర్ అ ప్రైవేట్ ఇష్యూ, ఇట్ ఈస్ అ లార్జ్ స్కేల్ పబ్లిక్ ఇష్యూ అండ్ ఇట్ హ్యాస్ టు బి రిజాల్వ్డ్. ఇంకా టైమింగ్ అంటారా, దెర్ ఈస్ నో ప్రాపర్ టైమింగ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. డిసెంబర్లో కానీ జనవరిలో కానీ నాయిస్ గురించి మాట్లాడితే క్రిస్టియన్స్కి అగెయిన్స్ట్ అంటారు. రేపు ఎలాగో రంజాన్ కాబట్టి ఈరోజు నేను మాట్లాడే దాన్ని కూడా ముస్లిమ్స్కి అగెయిన్స్ట్ అనే అంటారు. ఆర్ ప్రతి మంత్ హిందూ ఫెస్టివల్స్ ఉన్నాయి, వేరే టైంలో మాట్లాడితే హిందూస్కి అగెయిన్స్ట్ అని కూడా అనొచ్చు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇది ఒక పబ్లిక్ ఇష్యూ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఇంకెంతకాలం ఇలా సైలెంట్గా సఫర్ అవ్వాలి? ఇంకెంతకాలం మార్పు కోసం ఎదురు చూడాలి? చట్టాలు లేకపోతే ఓకే, చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి ఉండి ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఇంకెందుకు ఈ చట్టాలు? ఇంకా చాలు.
నాయిస్ పొల్యూషన్ రూల్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలలో మైక్లు, స్పీకర్లు, డప్పులు, డీజే సెట్లు అన్కండిషనల్గా బ్యాన్ చేయాల్సిందే. టైమ్ ఫర్ కంప్లైంట్స్ 1 month. మే 1 తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే హైకోర్టులో నేను కేసు ఫైల్ చేస్తాను. ఆల్రెడీ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అబ్సల్యూట్లీ వీ విల్ విన్ ద కేస్. కానీ అంత దూరం వెళ్లకుండా బాధ్యతగా ఆలోచించి నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ని ఫాలో అవ్వండి. తర్వాత తరాల వారికి ప్రశాంతమైన, సురక్షితమైన సమాజాన్ని ఇవ్వడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.